ఉదానం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించనున్నారు జనసేనాని. దానికి సంబంధించిన కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఉద్దానం కిడ్నీ సమస్యల బాధితులకు 20 ఏళ్ల తర్వాత ఆసరా లభించబోతోంది. కిడ్నీ సమస్యల బాధితులపై టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ వారిని కాసేపట్ల కలవబోతున్నారు. పవన్ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వాసులు. ఇప్పటికే విశాఖ చేరుకున్న జనసేనానికి ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన్ను కలవటానికి ఎగబడ్డారు. సోమవారం రాత్రి విశాఖలో బస చేశారు పవన్ కళ్యాణ్. 20 ఏళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నామని, పవన్ తమ ప్రాంతంలో పర్యటిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా తమ సమస్యల్ని ఏ నేత పట్టించుకోలేదన్నారు. పవన్ పెద్ద మనసు చేసుకుని ఇచ్చాపురం వస్తూ ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు అక్కడి ప్రజలు. పవన్ కళ్యాణ్ వస్తారని మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ రావడం 350 కుటుంబాలకి అవకాశం ఇచ్చారు. కాకుంటే నాటి ఎన్నో కుటుంబాలు ఇంకా వీధిని పడ్డాయి. వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని, ఈ వ్యాధికి మూల కారణమేటో కనుక్కొని మాకు న్యాయం చేయాలి. ఇన్నేళ్లుగా కిడ్నీ బాధితులు మేము చెప్తుంటే ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకొని సరైన పరిష్కారము న్యాయము చేయలేదు. ఏ కారణం చేత ఈ జబ్బు వస్తుందని కూడా మాకు ఇంతవరకు తెలియజేయలేదు. ఎందుచేత ఈ జబ్బు వస్తుంది, ఏ కారణం చేత వస్తుంది, దీనికి ఏమిటి పరిష్కారం అనేది ఇంతవరకు చాలామందికి చెప్పాము. అదిగో ఇదిగో అన్నారు తప్ప పరిష్కారం ఇంతవరకు జరగలేదు. 2 దశాబ్దాలుగా ఉద్దాన ప్రాంత ప్రజలను కిడ్నీ వ్యాధులు పీడిస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకుని పనపోలేదు. ఈ కన్నిటి గాథలను టీవీ9 తెచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4000 మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోవటం మామూలు విషయం కాదు. అంతేకాదు మరో 70,000 మందిని ఈ సమస్య పట్టిపీడిస్తోంది. దీన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాంతంలోనే కిడ్నీ వ్యాధులు ఎందుకు విజృంభిస్తున్నాయి అన్న విషయంపై లోతుగా పరిశోధన జరపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ లాంటి నేతలు ఈ ప్రాంతానికి రావడంతో సమస్యలు వెలుగులోకి వస్తాయన్న ఆశ కనిపిస్తోంది. ఇప్పుడు మన ఏరియాకి కిడ్నీ డిసీజులు ఎలాగ వస్తున్నాయి అది తెలుసుకోవాలనేది ఇప్పుడు అందరం ప్రయత్నం చేసి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెడితే అవుద్ది. ఇప్పుడు పేషెంట్ ఉంది, వీళ్ళకి తీసుకుని వెళ్ళి వైజాగ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే మాత్రం ఏటవుద్ది, ఎలాగ వస్తుందని మనం తెలుసుకోవాలి. ఇచ్చాపురంలోని మణికంఠ మ్యాక్స్ థియేటర్లో కిడ్నీ బాధితులతో పవన్ మాట్లాడతారు. అనంతరం రోడ్ షోలో పాల్గొంటారు. టీవీ9 కథనాలు, పవన్ కళ్యాణ్ స్పందనతో తమ ప్రాణాంతక సమస్యలకు ఇప్పటికైనా ఓ పరిష్కార మార్గం దొరుకుతుందని స్థానికులు కొండంత ఆశతో ఉన్నారు. ఉద్దానం దయనీయ పరిస్థితిని టీవీ9 ముఖాముఖి కార్యక్రమంలో ప్రసారం చేసింది. టీవీ9 కథనం జనసేనాని పవన్ కళ్యాణ్ను కదిలించింది. మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న టీవీ9 ఆరోగ్యవంతమైన ఉద్దానం కోసం ఉద్యమిస్తోంది. ఉద్దానం బాధితులకు భరోసా ఇచ్చేందుకు జనసేనాని ఉద్దానం జనం చెంతకొస్తున్నారు.